నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో గెలుపు కోసం ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీ కూటమి తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కూటమితో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కూటమి కూడా పోటీలో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కి మరో వారం రోజుల సమయం ఉండటం, పోలింగ్ కి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, రాజకీయ పార్టీల అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పార్టీ అధినేత పైన కూడా విమర్శలు చేస్తున్నారు. పోలింగ్ కి నెల రోజుల సమయమే ఉండటంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఎన్ఆర్ఐ వైద్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఆయన లోక్సభకి పోటీ చేస్తారని ప్రకటించిన మరుక్షణమే ప్రచారం ప్రారంభించారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసి ఫుల్ జోష్లో ఉన్నారు ఆయన. నిన్న జరిగిన ఒక ప్రచార సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పటికే గుంటూరు లోక్సభ స్థానంలో పోటీ చేయడానికి 4 అభ్యర్థులను ఎంపిక చేశారని, ఇప్పుడు 4వ వ్యక్తి కూడా పోటీ చేయలేరని చేతులెత్తేశారని, కాబట్టి వారో వీరో ఎందుకు, జగన్ నేరుగా నువ్వే వచ్చి పోటీ చేయి, నేను సిద్ధం, దమ్ముంటే నా పైన పోటీ చేయి జగన్ అంటూ సీఎం జగన్ కి సవాల్ విసిరారు పెమ్మసాని. నిన్న జరిగిన ప్రచార సభలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు ఆయన. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రైతులు, ప్రజలు ఇచ్చారని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణం కూడా చేపట్టలేదని మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయిందని, టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టు జగన్ చెబుతున్నారని, కానీ జగన్ తాత తండ్రి వల్లనే కాలేదని, వారి మునిమనవలు వచ్చినా ఏమీ చేయలేరని, తామంతా టీడీపీకి, చంద్రబాబుకి, నారా లోకేష్ కి కంచుకోటల్లాగా ఉంటామని, ధైర్యం ఉంటే తనపై గుంటూరు లోక్సభ స్థానంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.